ఇంకా ఈ మధ్య సాయంత్రం మా ఆయన నేను తీస్తాను అంటారు పాపం వీడియో, లేకుంటే ఎవరు నా పిల్లల్ని పిలుస్తాను నేను వస్తాలే అని వచ్చి తీస్తారు. కానీ భయపడుతూ తీస్తారండి వీడియో తీయాలంటే. ఒక్కోసారి రికార్డింగ్ ఒత్తిండరు, అదే చెప్తున్నారు రికార్డు ఒత్తడం మర్చిపోతుంటానంటే నేను చెక్ చేసుకుంటుండాలి. వీడియో తీసేటప్పుడు కూడా కెమెరాలో చూడాలి కానీ రియల్ దాన్ని అబ్జర్వ్ చేయకూడదు. రియల్ దాన్ని అబ్జర్వ్ చేస్తే నీ మొబైల్ పక్కకి వెళ్ళిపోతుందని. సాయంత్రము తొందరగా పెన్నం పెట్టేస్తానండి. ఇంకా ఏ టిఫిన్కైనా అంటే 7 తర్వాత ఇంకా వాళ్ళు వెయిటింగ్లో ఉంటారు మా ఆయన. నేను టిఫిన్ పెడతాను, స్నాక్స్ తినాలా అని. ఒక్కోసారి 8:30కు కూడా పెడతాను. అట్లని 8:30కు పెడితే కొంచెం స్నాక్స్ తింటారు. 7:30కే ఏదైనా పెట్టేస్తే ఇంకా టిఫిన్ తినేస్తారనమాట. అయితే మా ఆయన ఇంతకుముందు ఎప్పుడు చూడు ఏదైనా పనులు ఉంటే గురువారం పెట్టుకుంటుండే. అది నాకు మా పిల్ల చెప్పేవరకు అర్థం కాలేదు. ఏమంటే ఇంటికి వస్తేనే తింటే నిద్ర వస్తుందని మా ఆయన లేటుగా తింటారు. మేము అర్చితరం వల్ల ఈ మధ్య తొందరగా తింటున్నారు. మా పిల్ల గురువారం కదా నాన్న లేటుగా తినాలంటే బయటికి వెళ్ళి, అంటే ఆకలి కనపడకుండా ఏదో ఒక పనులు ఉంటే బయటికి వెళ్ళి, నాకు అనిపిస్తుంది ఎప్పుడు ఏంది గురువారాలే పెడతాడు టిఫిన్ చేయడము, ఈ బయటికి పోవడము, ఎంతసేపు వేస్తామంటాడు. అందుకే చెప్తాను గురువారం వస్తాను ఎక్కడికన్నా బయటికి పిలుచుకోవద్దంటే నేను రాను, నీకు టిఫిన్ చేయాలి కదా అని. పొద్దున్న చేసి సాయంత్రం పెట్టబుద్ధి కాదు కదండి. ఏదైనా చపాతీలు కూడా ఏదైనా సరే గెస్ట్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెడతాను. మళ్ళీ రాత్రి మా ఆయనతో పాటు పెట్టేదాన్ని. ఇంకా రాను తర్వాత ఏం చేసేదానంటే గెస్ట్లు ఉన్నప్పుడు పొద్దున్నే కొంచెం తీసి పెట్టి మా ఆయనకు రాత్రి వెయిట్ చేసి ఇచ్చేదాన్ని. ఎన్నిసార్లు టిఫిన్ చేయాలి. పొద్దున్న అన్నాలు తినే గెస్ట్లు ఉంటే ఓకే, అన్నం తినని గెస్ట్లు ఉంటే కష్టం కదా. మేము చూడండి పుదీనా రైస్ తిన్నాం, గెస్ట్లు వచ్చినప్పుడు అట్లా అవ్వదు కదా. నాకు శుక్రవారము శనివారం గెస్ట్లు ఉంటే ఇంకా చెప్పేస్తాను ముందే మా ఇంట్లో ఈరోజు శనివారము టిఫినే, గురువారం టిఫినే అందరికీ అని అప్పుడు చెప్పేసేదాన్ని. అంటే వాళ్ళు అన్నం తినాలని ఎక్స్పెక్టేషన్లో ఉండొచ్చు, కొందరికి ఇష్టం ఉండదు కదా టిఫిన్ తినడం. ఒక్కోసారి ఉప్మాలు కూడా చేసి పెట్టేస్తా గెస్ట్లకు.